జనగామ చేర్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం. గత 2-3 రోజులుగా చేర్యాల ఉన్నటువంటి 12 వార్డులు, జనగామలో ఉన్నటువంటి 30 వార్డుల మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతోటి మాట్లాడి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని ఏ అభ్యర్థికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఆలోచనతోటి నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు జనగామ సైడు ఉన్నటువంటి ధనవంతరి గారు, అలాగే చర్యాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరితో సంప్రదింపులు చేసి ఒక నిర్ణయానికి వచ్చినాము. ఈరోజు జనగామ నియోజకవర్గంలో నాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని ఇచ్చిర్రు. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మీరు కొన్ని దొంగ ఓట్లతోటి నమోదు చేయించి విపరీతమైనటువంటి డబ్బు ప్రభావంతో ఒక తొండి చేసి గెలిచినటువంటి వ్యక్తి పల్లా రాజేశ్వర రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలనే కోవర్ట్ ఆపరేషన్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు పార్టీని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనకు కొన్ని విభేదాలు ఉండొచ్చు. గత కొన్ని రోజులుగా నాయకులు కొన్నిసార్లు స్పందించకపోవచ్చు. దయచేసి మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. చేర్యాల మున్సిపాలిటీలో, జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉంది. బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులను మీరు ప్రత్యేకంగా వారిని గెలిపించి ఎవరెవరైతే నామినేషన్ వేసిర్రో వాళ్ళకు కూడా పార్టీ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రి వచ్చి 2 గంటలు కూర్చుర్రు. కాబట్టి ఏ అపోహలకు ఊకండి, ఏ కోవర్టు ఆపరేషన్లకు లొంగకండి, తల్లి లాంటి పార్టీని మోసం చేయకండి. వీలైనంత మటుకు మన అభ్యర్థులను గెలిపించుకోమని చెప్పి విన్నపించుకుంటాం.